వేదిక మీద ఉన్న పెద్దలు రాజ్యలక్ష్మి గారికి, రాజు గారికి, గురునాథ్ గారు, అదేవిధంగా ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, డిప్యూటీ గారు, థామస్ గారు, అనేక మంది పెద్దలు ఉన్నారు. వీరందరికీ అదేవిధంగా వేదిక ముందు ఆర్టీసీకి సంబంధించిన అధికారులు, ఉద్యోగులు, కార్మికులు అనేక మంది ఉన్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక జైబీలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ యొక్క ఆర్టీసీ శాఖని ప్రజలు ఎప్పుడు కూడా ఆదరిస్తూ ఉంటారు. అదేవిధంగా మీకు కృతజ్ఞతగా ఉంటారు, అభినందనలు కూడా తెలియజేస్తూ ఉంటారు. ఎందువల్లంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ యొక్క ప్రస్థానం అనేది, చరిత్ర అనేది ప్రత్యక్షంగా 68 సంవత్సరాలు అయితే పరోక్షంగా 94 సంవత్సరాలు. ఇందాక వేదిక మీద ఉన్న పెద్దలు మాట్లాడిన విధంగా ప్రగతికి చిహ్నం చక్రం. అదేవిధంగా అభివృద్ధిలో, ఈ దేశ అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర చాలా కీలకం. మిమ్మల్ని నిరంతరం కూడా అభినందించడంలో ఎటువంటి సందేహం ఉండదు. అదేవిధంగా ఈ రోజున ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రత్యేకంగా ఎంప్లాయీస్, కార్మికులు ఒక అత్యంత బాధాకరంగా వారి గురించి ఆలోచిస్తూ ఉంటే, వారి జీవితాల గురించి ఆలోచిస్తూ ఉంటే అత్యంత విచారం బాధ ఉంటుంది. ఎందువల్లంటే నేను ఒక బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకుడిగా, షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకుడిగా, అదేవిధంగా ఒక ఆఫీసర్గా ఈ క్రమంలో అనేక మంది నా దగ్గరికి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అదేవిధంగా వివిధ జిల్లాలో అనేక మంది నా దగ్గరకు వచ్చి ఆ సమస్య చెప్పినప్పుడు ఆ సమస్యలు పరిష్కరించే క్రమంలో చాలా జాలి కలుగుతూ ఉంటుంది. ఎందువల్లంటే ఈ యొక్క ఎవరైతే ఈ ఆర్టీసీ అభివృద్ధికి దోహదపడుతున్నారో వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయండి, ఎంత బాధపడుతున్నారేంటి, వీళ్ళ జీవితాల్లో ప్రగతి ఏదేంటి, ఈ సమస్యలు ఎందుకు పరిష్కారం కావట్లేదు, ఎవరికి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు ఆ బాధ మనానే చెప్పు. అదేవిధంగా ఇప్పుడు ఇందాక ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు సమస్యలన్నింటినీ గుర్తించి. ఆ సమస్యలు అనేవి అంటే మీకున్న ఇంక్రిమెంట్ సమస్యలు, ప్రమోషన్ సమస్యలు, అనవసరమైన పిటిషన్స్, అదేవిధంగా ఈ పిటిషన్స్ తో పాటు నాకు చెప్పారు ఆకాశ రామన్న ఉత్తరాలు, ఛార్జ్ మెమోలు అంటే వీటన్నిటిని పరిష్కరించగలిగే స్థాయి కానీ, నైపుణ్యం కానీ, నాణ్యత కానీ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు ఉందా లేదా? ఇందాక వేదిక మీద ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు, డిప్యూటీ గారు ఒకసారి ఈ యొక్క వీడియో విని ఆలోచించాలి. అంటే మన డిపార్ట్మెంట్ అభివృద్ధి కోసం పాటుపడే ఉద్యోగుల యొక్క సమస్యల్ని మనం తీర్చలేకున్నామా? అంటే మన సమస్యల పరిష్కారం కోసం ఒక నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైన సమస్యలు ముందుకి రావాలా? ఈ వేదిక మీద నుంచి ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని మీరు ఏ విధంగా అయితే మీరు గుర్తించారో మీకు మీరే మేము కూడా గుర్తిస్తున్నాము. అదే విధంగా ఈ సమస్యల పరిష్కారం కోసం మా మద్దతు కూడా ఉంటుంది. డిపార్ట్మెంట్ వారిని, అంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో ఉన్న ఉన్నతాధికారుల్ని మీ తరఫున మీకు మద్దతుగా మేము వేడుకుంటూ రిక్వెస్ట్ చేస్తామంటే, దయచేసి అయ్యా మీరు చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు, అత్యున్నత స్థానాల్లో ఉన్నారు, ఎంతో జ్ఞానవంతులు, ఎంతో కీలకమైన వారు, ఎంతో ప్రభావితం చేయగలిగిన వారు. దయచేసి మా యొక్క ఆర్టీసీలో ఉన్న ఎంప్లాయీస్, కార్మికుల సమస్యల్ని మీరు తీర్చడం కోసం మీరు ఒక కమిటీ ఫామ్ చేసినట్లయితే ఆ కమిటీ ద్వారా కొన్ని సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఆర్టీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న ఉన్నత స్థాయి అధికారులు ఒక్కసారి జాగ్రత్తతో మా ఉద్యోగుల వైపు, అదేవిధంగా కార్మికుల వైపు మీరు మనసు పెట్టాలని చెప్పేసి ఈ వేదిక నుంచి వారిని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ ముందు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, కార్మికులు ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి ప్రియమైన మిత్రులారా. ఒకవేళ రాజ్యలక్ష్మి గారు, దేవానంద గారు, రాజు గారు వారికి నిత్యం సహకరించే కొంతమందికి చైతన్యం లేకపోతే, వారు బాధ్యత తీసుకోకపోతే మన ఎంప్లాయీస్ మనం ఆలోచించాలి, మన కార్మికులను మనం ఆలోచించాలి, వారి కోసం సభలు సమావేశాలు నిర్వహించాలి, వారి కోసం రాష్ట్రం మొత్తం తిరిగి
ఆర్టీసీ ఎంప్లాయీస్ మనతో పాటు మాలాంటి అనేక మంది సంఘ నాయకులు వాళ్ళు ఎంతో ఓపికగా కలిసే ఆలోచన లేకపోతే, అంటే ఇంత కష్టపడితేనే ఈ రోజు ఈ సభ ఈ విధంగా ఉంది. ఒకవేళ వాళ్ళు కూడా బాధపడడం, అలక చూపు, లేకపోతే నిరాశ నిస్పృహలకి లోనయ్యి మనకెందుకు వీళ్ళ గురించి ఆలోచిస్తే ఈ జీవితం ఇలా ఉంటుందా కనీసం? కాబట్టి నాయకుల్ని వెంబడించవలసిన అవసరం, నాయకుల్ని నాయకత్వ లక్షణాలని గుర్తించవలసిన అవసరం, వాళ్ళతో కలిసి మన సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఏ జాతి ప్రజలైతే వారి సమస్యల పట్ల అవగాహనతో ఉండరో, వారు జరుగుతున్న నష్టాన్ని కష్టాన్ని వాళ్ళు గుర్తించరో, ఆ జాతులు అంతరించిపోతాయని చెప్పారు. ఈ రోజున మన సమస్యని మనం గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాము. దీనితో పాటు ఆ సమస్య పరిష్కారం కోసం నాయకులు అడుగు ముందుకు వేస్తే, తన సొంత సమస్య కోసం నాయకుడు వెనకాల అడుగులు వేయలేని స్థితిలో ఆ చైతన్య రహితంగా ఈ రోజున ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఉన్నారనే వాస్తవాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. లేదు అంటే రేపటి రోజున రాజలక్ష్మి గారు, రాజు గారు లాంటి వాళ్ళు నాయకత్వం వహించకపోతే ఏమవుతుందో కూడా ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో ఇంత నిర్లక్ష్యం నిర్లిప్తగా ఎందుకుందో ఈ సమస్యల పట్ల ఒకసారి ఆలోచిస్తే, ఏలూరు నుంచి బాలరాజు అనే ఒక చిరుజోగిని ఒక 85 లక్షల రూపాయల స్కామ్ జరిగింది. మరి ఎంక్వైరీకి వచ్చిన ఆఫీసర్స్, అదేవిధంగా అత్యున్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఆ డబ్బు ఎక్కడ ఎలా వెళ్ళింది, ఎవరు తీసుకున్నారని చెప్పేసి కనిపెట్టాలని పరిస్థితుల్లో ఉన్నారా? ఒకసారి దయచేసి ఆలోచించవలసిందిగా కోరుతూ ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా మా జీవిత ఆర్టీసీలో ఉద్యోగాలు ఉన్న జీవితం అంటేనే మా జీవితాంతం కూడా మేము సమస్యల వలయంలో చిక్కి చనిపోయే పరిస్థితి మాకుందని చెప్పేసి బాధపడుతున్నారు. దయచేసి మా ప్రజా సంఘాల తరఫున, ఉద్యోగ సంఘాల తరఫున ఆర్టీసీ అధికారులని, అత్యున్నత అధికారులని మళ్ళా మేము కోరేది ఏంటంటే వీరి సమస్యలు పరిష్కరించమని కోరుతూ, అదేవిధంగా ఇది చేసిన ఉద్యోగులు, కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క బాధ్యతలను గుర్తెరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి మనకి హక్కులు ఇచ్చారు. హక్కుల్ని మనం కరెక్ట్గా పరిరక్షించుకుంటున్నామా, పరిరక్షించుకోలేకపోతున్నామా అనేది కూడా ఆలోచించాలని తెలియజేస్తూ, ఈ మహోన్నత కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించి ఇన్వాల్వ్ చేసినందుకు రాజు గారికి, రాజలక్ష్మి గారికి, దేవరాజు గారికి, అదేవిధంగా మా ఏలూరు నుంచి వచ్చిన రంజీవి గారు, వెంకటరమణ గారు, అదేవిధంగా టికే రాజా గారు, అదేవిధంగా అనిల్ గారు, ప్రతి ఒక్కరు అనేక మంది చేశారు. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్. ఒక చిన్న విషయం ఏమంటే సార్, ఈ రోజు కదా అన్నగారు